మరి ఈరోజు పొద్దున వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో డైలాగులు కొట్టేసి మరి బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యం కాదు నాయన, అసెంబ్లీతో ఇప్పటికి 5 సార్లు మాట మార్చినారు కాదని చెప్తే దానిపైన అవాక్కు చవాకులు పలికి నిన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన అధినేత కేసీఆర్ పైన వేసి స్పెషల్ ఫ్లైట్ కట్టుకొని కేరళ పోయినాడు. తమ యొక్క పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు బుక్ ప్రచురించిందంట. దాని పుస్తక ఆవిష్కరణకి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే దీన్ని గాలి వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గాలి మోటార్ కట్టుకొని గాలిలో పోయిండు కలుస్తానికి వారిని. 2 గంటలు కావస్తా ఉంది, 2 గంటలైంది. ఇంత శ్రమ ఇంత ఖర్చుతో కూడుకున్నట్టు అసెంబ్లీ సమావేశాలంటే నిమిషానికి ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైపోయింది, తెలంగాణ ఖర్చు వృధా అయిపోయింది. నేను రూపాయి జాగ్రత్త పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాలని గాలి వదిలిపెట్టి దీన్ని ప్రకటించేసి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని మాత్రం ఆయన ప్రయాణానికి పోయినాడు. వాళ్ళ హైకమాండ్ ప్రస్థానం చేసుకుంటాను. దీనికి సమాధానం చెప్పాలా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అన్ని కూడా ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని మా అధినేత కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఆయన ఏకైక లక్ష్యం పెట్టుకొని ఈ అసెంబ్లీని వేదికగా చేసుకొని రాజకీయంగా ఎదుర్కోలేక మా పైన బురదేల ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజు ఇన్ని సమస్యలున్నా అన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కాలుష్యం పైన రిపోర్ట్ ఉందో దాన్ని పెట్టి మా పైన దాడి చేయడానికి తప్ప దీని ఎలాంటి మంచి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే ఆత్మస్తుతి పరనింద. ఏ రకంగా నిందలేసి బయటపడాలా, ఏ రకంగా నిందలేసి రాజకీయాలు నడుపుకోవాలి. పొద్దున 42% బీసీ రిజర్వేషన్ బిల్ పైన మాట్లాడి కేసీఆర్ గారి నుంచి అయిపోయిందంటే ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ పోయినాయి. మనకి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెడితేనే ఇది చెల్లుతుందని చెప్పి నిపుణులందరూ చెప్తా ఉంటే మీ ముందు చెప్తా ఉంటే అవి పెడచెవినే పెట్టి ఈరోజు దాన్ని కూడా మా పైన నింద మోపి బయటపడ్డాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ నిందలేస్తానికి ఎప్పుడు వెయిటింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధి కరువైనది. ఏ పని చేసినా కూడా కేవలం వారి కాలయాపన చేయడానికి, వారు ఏదో రకంగా తూతుమందులుగా సభలు నడపడానికి, మా పైన నిందలు మోపడానికే సభ నిర్వహిస్తారు తప్ప ప్రజలకు నిజంగా చేయాలనేటువంటి మంచి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ముందు నుంచి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి కాలుష్యంపై వేసినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో అది కేవలము కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిషను. కేవలము ఇంత తెలంగాణ రాష్ట్రానికి వరప్రాణి మరి బ్యాక్ బోన్ అయినటువంటి మనకి జీవధారగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏ రకంగా మరి ఎలక్షన్ లో చెప్పినారో, ఏ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రూపొందించారో మరి దాంట్లో భాగంగానే ఈరోజు సభ పెట్టి మరి కాళేశ్వరంలో వాడుకుంటూనే, కాళేశ్వరం ద్వారా నీళ్లు వాడుకుంటూనే మళ్ళీ కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ గా చూపెట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తా ఉంది. ఈ రోజు పరాకాష్ఠకు చేరుకుంది. ఈరోజు వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు చివరి దశకు చేరుకున్నది. హైకోర్టులో ముట్టకాలు పడిన తర్వాతనే 665 పేజీల రిపోర్ట్ ని ఈరోజు టేబుల్ చేసిరు. అది ఎట్లా చేసిర్రు? ఒక పెన్ డ్రైవ్ ఇచ్చిండ్రు. 665 పేజీల సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ ఈరోజు పొద్దున సభ్యులందరికీ ఇచ్చి దానిపైన చర్చ ఈరోజు ఏర్పడుతుంది. అంటే నిర్బంధించి చదివి ఈరోజు పరీక్ష రాయాలి, చదివి ఈరోజు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం దగ్గరనేమో రిపోర్టు 3 నెలల నుంచి ఉంటుంది. నిన్న సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో వారి మంత్రులందరూ కూడా ప్రజెంటేషన్ ఇచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఏ రకంగా రేపు మాపై దాడి చేయాలని చెప్పి వారేమో ముందు ప్రిపేర్ అవుతారు. మాకేమో 665 పేజీల సంబంధించినటువంటి రిపోర్ట్ ని పొద్దునిచ్చి మధ్యాహ్నం మాట్లాడమంటారు. ఇది
ప్రభుత్వం యొక్క దుర్బుద్ధి, దుర్నీతి. ఇది రాజకీయ నీతి అనిపించుకోరు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలకి స్వపక్ష ఏదైతే అధికార పక్షానికి లెవెల్ ఫీల్డ్ గ్రౌండ్ ఉండాలి. ఇద్దరు కూడా సమానంగా మాట్లాడే హక్కు ఉండాలి. వారికి తెలుసుకోవడానికి మీరు అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు, అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు, రిపోర్ట్ మాత్రం ఇవ్వమంటే ఇయ్యరు. ఈరోజు ఇచ్చి దీన్ని అది కూడా చిన్న పెన్ డ్రైవ్ ఇచ్చి మేమే ప్రింట్ తీసుకోవాలి, మేమే చూడాలి, దేవులాడుకోవాలి. అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు చర్చ జరుగుతూ ఉంటుంది. మేమేమో కూర్చొని చదువుకొని ఇప్పుడు మళ్ళా వారికి చెప్తానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే బాధ్యత గల శాసనసభ్యులందరూ కూడా ఫీల్డ్లో ఉండాల్సిన సందర్భంలో ఇక్కడ వచ్చి 2 గంటలు కూడా వేచి చూడాల్సినటువంటి సందర్భం ఎందుకు ఏర్పడ్డది? ఈ యొక్క దురాలోచనతోని, ఈ యొక్క అసమర్థత ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే నిన్న ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేసినాడు. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, నేను సభకు రాను, నేను నియోజకవర్గం ఉండాలని చెప్పేసి అధికార పార్టీకి చెందినటువంటి ఒక శాసనుడు చెప్పి ఆయన ఇప్పుడు అక్కడ ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజలకు అండగా ఉన్నాడు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేల యొక్క వివరణ కానీ వారికి సలహాలు కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే మరి ప్రతిపక్షాలకు ఏ రకమైన విలువ ఇస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు స్పష్టంగా మరి ఇప్పుడు 2:30 కావస్తా ఉంది, గంటన్నర అయిపోయింది. ఇంకెప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మహానుభావుడు ఉంటేడా జూబ్లీస్ ప్యాలెస్ లో ఉంటాడో, లేదా ఢిల్లీలో ఉంటాడో, లేదా గాలిలో తిరుగుతూ ఉంటాడు. కేవలం అధిష్టానమే ముఖ్యమైనకి. తెలంగాణ ప్రజల అవసరం లేదు, శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనసభలో జరిగేటువంటి ముఖ్యమైన అంశాలంటే కూడా దానిపైన విలువ లేదు. కేవలం అధికార మదంతో, అధికారం యొక్క దర్పణంతో నేను ఏ చేస్తా నడుస్తుందని చెప్పేసి అహంకారపూరితమైన వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అధికారం. కానీ ప్రజలు ఎప్పుడైతే నీకు అధికారాన్ని ఇచ్చిరో బాధ్యతగా మెలిగినప్పుడే ప్రజలు నిన్ను గుర్తిస్తారు తప్ప నేను ముఖ్యమంత్రిని అయిపోయినా నాకు తిరుగులేదంటే మాత్రం తప్పకుండా సరైన సమయంలో ప్రజలు గుణపడని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అని హెచ్చరిస్తూ మరి ఇప్పుడు ఈ శాసనసభ అంతా కూడా వన్ సైడెడే, అంతా కూడా ఏకపక్షమే, అది వాళ్ళ స్వపక్షమే, ఇంకా వేరే ఏం లేదు దాంట్లో. కాబట్టి మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, వారిపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది, చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది, ఏ అంశం తీసుకొచ్చినా సరే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా కూడా పెట్టాలి, సభ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. యూరియా పైన కానివ్వండి, మరి వరదలతో బాధ ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి కానివ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం దీనికి ఏది సిద్ధంగా లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయంగా మా పైన బురద వెళ్ళడానికే వారి కంకణం పట్టుకొని పనిచేస్తా ఉన్నారు తప్ప ఈ అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజలకు ఏదైనా బాగు చేద్దామన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా, కేటగిరీగా ప్రతి అంశం పైన క్లారిటీతో ఉన్నాం. నువ్వు ఎన్నో బురద చెల్లుతా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతావు, మాకు పవర్ పాయింట్ ప్రెజెంట్ చేస్తా అంటే అవకాశం ఇవ్వవు. నువ్వు పీపీటీ అవకాశం ఇవ్వు, మాకు అన్ని విషయాలు చెప్తాం. ఇప్పటికే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమవుతా ఉన్నది, ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ అంశాల పట్ల తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి చర్చకైనా సరే, ఎలాంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికైనా సరే సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రకంగా అత్యవసరంగా సభను ఏర్పాటు చేసి ఆదివారం రోజు అన్ని సమస్యలు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మరి అనేక రకంగా మరి హైదరాబాద్ నగరంలో కానీ వివిధ పట్టణాల్లో వివిధ కార్యక్రమాలుంటే అన్నింటినీ వదిలిపెట్టుకుని సభ్యులందరూ కూడా సభ గురించి వస్తే ముఖ్యమంత్రి గారు ఇలా గాలికి వదిలిపెట్టి గాలిలో తిరగడం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మరొకసారి హెచ్చరిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని చూస్తా ఉంది, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఏకపక్షంగా స్వపక్షంగా వాడే పద్ధతి మార్చుకోవాలి. భవిష్యత్తులో సభ పెడితే అందరూ ఒక అభిప్రాయం తీసుకొని పెట్టాలి, ప్రజలకు సమస్యల గురించి పరిష్కరించాలి, చర్చ జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ
మరి ఎంత రాత్రి అయినా సరే మేము ఉంటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు సమానం చెప్పడం అవసరం మా పైన ఉన్నది. మాకు మైక్ కట్ చేయకుండా మాకు అవకాశం ఇవ్వండి, అడ్డు తగలకుండా మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా అన్ని కూడా తేటతెల్లం చేస్తాం. పాలు నీళ్లు ఏ రకంగా దూత్ పానిగా పనిచేసేటువంటి సత్తా సామర్థ్యం మా పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. తప్పకుండా మేము వేచి చూస్తాం. ప్రజల గురించి మేము ఉన్నాం కాబట్టి ఇంత లేట్ అయినా సరే వెయిట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. థ్యాంక్ యూ.